తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ బడ్జెట్లో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒకటి వినిపించింది. శ్రీకాకుళంలో ఉన్న బీచ్లో ఇండస్ట్రీ వస్తుందట. విశాఖపట్నం బీచ్లో కూడా అటువంటి ఇండస్ట్రీ ఉంటుందట. సెల్ ఫోన్లు తయారు చేసే చిప్పులకు కావాల్సిన మెటీరియల్ అంతా మన విశాఖపట్నం, విజయనగరం సముద్రపు ఒడ్డున దొరికే ఇసుక నుంచి తీస్తారట. వినడానికి విచిత్రంగా ఉంది కదా. దీన్ని సైంటిఫిక్ భాషలో చెప్పాలి అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టునే ప్రకటించారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంతకీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఈ రేర్ ఎర్త్ కారిడార్ వల్ల తెలుగు రాష్ట్రాలైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం కలిగే అవకాశం ఉంది? ఈ అంశానికి మద్దతు చర్చించడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టెలి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే. కృష్ణారెడ్డి గారు, అతిపెద్ద ఇంట్రెస్టింగ్ చర్చ కూడా స్టార్ట్ అయింది. ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎందుకంటే ఇది ఈ వర్డ్ చాలా సామాన్యులు కూడా తెలియదు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? అసలు ఏం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ కానీ లేకుంటే ఏపీతో పాటు కేరళ, మాకి ఒరిస్సా పేర్లు తీసుకున్నప్పటికి కూడా వాయుకం ఎక్కువగా కూడా ఏంటంటే దేశం మొత్తానికి ప్రయోజనం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటిది హెవీ ఇండస్ట్రీస్లో మనం వాడేటువంటి రేర్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పరిశ్రమలలో వాడడానికి ఉపయోగించేటువంటి మాకు ఇన్స్ట్రుమెంట్స్, కెమికల్స్ అన్నమాట. ఓకే. సో కాబట్టి వాటి అన్నిటికి కూడా అత్యంత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అది లభ్యత కూడా ప్రపంచ దేశంలో చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన తన యొక్క ప్రాధాన్యతను గుర్తించి మా దేశంలో ఉన్నటువంటి వాటిని కూడా తీసుకోవడానికి కొంత చర్యలు చేపట్టడానికి ఊరుకున్నట్టుగా మనకు ఈ కేంద్ర బడ్జెట్లో కనబడుతుంది. అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే మామూలుగా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక పాయింట్ వినిపిస్తుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా భారతదేశం కనిపిస్తుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని కలిగి ఉన్న దేశం, కానీ దాన్ని తయారు చేస్తున్న దేశం కాదు. అట్ ది సేమ్ టైం చైనా నుంచి ఎక్కువగా ప్రపంచ దేశానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. చైనా దీంట్లో డామినేటర్ గా కనిపిస్తుంది. కారణం ఏంటంటే చైనాలో ఉన్న డెవలప్మెంట్, ఆ చైతన్యం మన దగ్గర ఎందుకు కాలేదు? చైనాలో మేయర్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం చాలా ముందులో. కాబట్టి ఇలాంటివన్నీ వెలికి తీయడంలో కానీ వాటిని వినియోగించడంలో కానీ వారు ప్రపంచ దేశంలోనే ముందంజలో ఉన్నారు. మన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మానవ వనరుల విషయం తీసుకున్నప్పుడు చాలా కష్టపడే తత్వం కానీ, ఆలోచించే తత్వం కానీ, నైపుణ్యాలు పెంచుకునే తత్వం కానీ పెద్ద ఎత్తున లేకపోవడం మనము సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఈ విషయంలో కొంత మనకు సుముఖత లేదంటే కొంత ప్రాధాన్యతను చూపించి దేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటిది మనం కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ మా దేశంలో ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకున్నట్లయితే ఇవాళ, ఎందుకంటే చాలా దేశాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి అక్కడ దౌత్యపరంగా కానీ లేకుంటే వివిధ సెన్సిటివ్ సమయాలలో ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్ మేము అయిపోతే చేయము, లేకుంటే రిస్ట్రిక్షన్స్ గురిగా వాటిని చాలా జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా ఎప్పుడైతే అమెరికా ఫస్ట్ అని నెరవేర్చుకున్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి భారత్ కూడా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఎందుకు వినియోగించుకోవాలి అనే వాటిలలో లోతుగా వెళ్తూ చేసుకున్న ఒక ప్రక్రియగా మంచవచ్చు. అందుకనే భారత ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకి ప్రాధాన్యత ఇచ్చింది. విద్య తీసుకున్నా లేకుంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ తీసుకున్నా మౌలిక వసతులు సదుపాయాలు అంటే ఏంటి? ఎక్కడైతే ఒక వ్యక్తులు చేయలేని పనిని ఒక సమూహంగా లేకుంటే ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యంలో క్రియేట్ చేయగలిగే అవస్థాపన సౌకర్యం. కాబట్టి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ని తీసేటువంటి సామర్థ్యం, దానికి సంబంధించినటువంటి పరిశోధన కావచ్చు, అవస్థాపన సౌకర్యం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నేను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని చెప్పడం. అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని సాధారణంగా ఇప్పుడు ఎలా పోలుస్తుందంటే ఫ్యూచర్ గోల్డ్ అంటున్నారు. అంటే భవిష్యత్తుకి ఇప్పటిదాకా వచ్చిన గోల్డ్ అంతా ఒక ఆర్నమెంట్ అయితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ భవిష్యత్తు గోల్డ్ అవుతుంది, ఆ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ పరిస్థితి చూస్తున్నాం. గోల్డ్ అనేది ఇప్పుడు రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఇప్పుడు యుద్ధ వాతావరణ పరిస్థితులు గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేయడము, ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఆకాశాన్ని
అంటుకోవడం, సడన్‌గా పడిపోవడము. సరే రేపు భవిష్యత్తులో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్‌కి ఇంత డిమాండ్ కనిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నటువంటి సమయాల్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఈ మైక్రో చిప్స్‌లో కావచ్చు, వీటిలో కూడా వీటి వినియోగం అవసరమైనటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటి యొక్క డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాకుంటే ఏంటంటే విడివిడిగా మార్కెట్‌లో ఇవాళ బంగారు కొనుగోలు చేసినట్టుగా రిటైల్ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వాలు లేదా ప్రైవేటు పెద్ద భాగస్వామ్య పక్షాలు వాటిని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఈ పారిశ్రామిక సంస్థలకి అమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. మా శ్రీకాకుళం జిల్లా కావచ్చు, లేకపోతే మా విజయనగరం జిల్లా కావచ్చు, లేకపోతే మా విశాఖపట్నం కావచ్చు, ఏదైతే మనకు తూర్పుగోదావరి, కాకినాడ కావచ్చు, కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో ఈ రేర్ ఎర్త్ ఇండస్ట్రీని కేంద్రం చేపడితే అంటే ఈ శుద్ధి కావచ్చు, లేకపోతే ఇసుకలో ఆ తవ్వకాలు ఇవన్నీ చూస్తుంటే రేపు భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉందా? ఈ నిర్ణయం వల్ల ఏ స్థాయిలో ఉంటాయి ఇవి? ఖచ్చితంగా నైపుణ్యాలు పెంపొందించుకున్నాం నిరుద్యోగ యువకులకి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కిల్డ్ బేస్డ్ ఉద్యోగాలు. ఏదో నిరుద్యోగులుగా ఉండి చదువు రానటువంటి వారు చేసేటువంటి పనులు కావు. ది హై స్కిల్ లేబర్ అనేటువంటిది కావాలి. దానికి అనుగుణంగానే అక్కడ యువత గాని, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కొంత అనార్గనైజ్డ్ సెక్టార్‌లో లేదా కొన్ని అన్‌స్కిల్డ్ ఏరియాలో ఉపాధి లభించినా కూడా స్కిల్ సెక్టార్‌లో కొత్త ఉపాధిని లభించాలి. కొత్త ఉపాధిని పొందాలి అంటే. అందుకనే భారత్ కూడా నైపుణ్య భారత్ వైపు ముందుకెళ్తుంది. గతంలో లాగా ఈ పరికార పథకం లాంటివి మనం ఇవాళ బీజీబీ రామ్ స్కీమ్ కూడా చూస్తాం. వాటిని కూడా రివాంప్ చేస్తున్నారు. కంప్లీట్‌గా రివాంప్ చేసి నైపుణ్యాలు పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వేరే ఇండస్ట్రీలలో పనిచేయాలన్నా, అక్కడ ఉద్యోగ అవకాశాలు పొందాలన్నా కూడా మెరుగైనటువంటి విద్యను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈ బడ్జెట్‌లో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని స్కిల్ బేస్డ్ సెంటర్స్‌ని పెట్టమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటివి ఆ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి మార్గాలు ఇప్పుడు ఏఐ సెక్టార్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త కొత్త రంగాల్లో ఏ రకంగా అయితే ఉపాధి లభిస్తుందో భారత ప్రభుత్వం లోతైన పరిశోధన చేసి దానికి సంబంధించిన వెలికి తీసే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ నైపుణ్యం కలిగిన శ్రామికుల అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఉపాధి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ సంబంధించి ఎందుకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను ఎందుకు ఎంచుకున్నారు? మనం అంటే ఇందాక అనుకున్నట్టుగా ఒకటి ఇవి 2 కొన్ని బీజేపీ 2 రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాల్లో ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి కొంత అటువైపుగా ఆలోచన చేస్తుండొచ్చు. ఎక్కువ మంది అదే మాట్లాడతాం. అందులో వాస్తవం ఉందో లేకపోతే దీని దగ్గర డెవలప్‌మెంట్ ఆలోచన అంటే డెవలప్‌మెంట్ ఆలోచన ఉన్నప్పటికి కూడా ప్రతిదీ రాజకీయ పొలిటికల్ ఎకానమీ అంటాం. పొలిటికల్ ఎకానమీ ఫ్రేమ్‌వర్క్‌లో అవసరాలకు అనుగుణంగా ఏ రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి, రాజకీయంగా వారికి ఏ రకమైన ప్రయోజనం చేకూర్చాలి. 2 మేము ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంటే మాకు ఆ ప్రజల మద్దతు రావాలి. కాబట్టి 2 ఆశించి కలిపి చేసిన ఒక ప్రయత్నంగా మనం చూడవచ్చు. ప్రధానంగా ఎందుకంటే మిగతా కోస్టల్ స్టేట్స్‌ని కూడా మనం కర్ణాటక కావచ్చు, గోవా లాంటివి కావచ్చు, మిగతా వాటిని కొంత పరిగణలోకి తీసుకోకపోవచ్చు, గుజరాత్ కావచ్చు. కాబట్టి కొంత ఖచ్చితంగా రాజకీయ కోణం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏది ఏమైనా రాజకీయ కోణమైన, ఏ కోణమైనా ప్రజలకు మంచి చెంది ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం కాబట్టి కోస్టల్ ఏరియా డెవలప్‌మెంట్ అనేటువంటిది చాలా మందికి ఉపాధిని కల్పించి కోస్టల్ ఏరియా యొక్క జీవన ప్రమాణాలు, కోస్టల్ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే భారత ప్రభుత్వం చూడాల్సింది ఈరోజు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్తా. అంటే ఎక్కడైతే వ్యాపారాన్ని సరళీకరణ ద్వారా కొత్త ప్రమోషన్లు వచ్చి కొత్తగా అప్రూవల్స్ ఈజీగా దొరికినట్లయితే వ్యాపారాన్ని సులువుగా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఎందుకంటే మీరు స్పీడ్‌గా చేయకపోతే మనం స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ చూసాం, మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ చూసాం. ఉద్దేశం మంచిది, స్కీమ్ మంచిది. కానీ ఆచరణలోకి వచ్చేసప్పటికి ఆశించిన మేరకు లేకపోవడం చూసాం. కాబట్టి ఈ ఆలోచనలను ఇవన్నిటిని కూడా ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద చాలా వేగంగా అమలులోకి తీసుకొచ్చినట్లయితే ప్రజల ఫలితం ఉంటుంది. ప్రజలు కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను హర్షిస్తారు. కానీ ఏదో ప్రజలు కూడా గందరగోళం అవుతారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం వస్తుంది అనేటువంటి ఆందోళన చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్‌ని కాన్సెప్ట్‌ని గనక ఒకవేళ ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలకు ఉపాధి, దేశ అభివృద్ధి, మనం ఆశిస్తున్న అభివృద్ధి చెందిన భారత్, వికసిత్ భారత్ 2047 ఏదైతే అనుకుంటున్నామో ఆ దిశగా మెరుగైన అడుగులు వేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశంలో అతి పెద్ద కోస్టల్ ఏరియా ఉన్న రాష్ట్రం.
సో ఈ డెసిషన్‌తో ఏపీకి చాలా మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మేము. ఖచ్చితంగా. అంటే కోస్టల్ ఏరియాలో ఇప్పుడు ఏ రకంగా ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు వస్తాయి. అక్కడ ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అందుకే ప్రకటనలో కూడా కొన్ని చాలా ఆదర్శంగా, ఆకర్షణీయంగా మనం చర్చించుకోవడానికి చాలా గొప్పగా అనిపిస్తాయి. కాకుంటే అవి ఆచరణలోకి రాగలగాలి. ఆచరణలోకి తీసుకొచ్చడం మాత్రమే ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలకి చిన్నవారికి ఆస్కారం అవుతుంది. లేకపోతే వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చి లేదా పేపర్‌లో ఉండి ఆశించేస్తారు లేనప్పుడు ప్రజలకు మేలు. కానీ మీరన్నట్టుగా అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కోస్టల్ ప్రాంతం అత్యధికంగా ఉంది. కోస్టల్ అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి గనక ఒక చేయి కలిపినట్లయితే మరింత వేగంగా ప్రజలకు ప్రయోజనాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తానికి అభివృద్ధి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన దృష్టిని సారించింది. పెట్టుబడులను ఆహ్వానించడంలో కీలకమైన అంటే చాలా కష్టపడుతుంది పెట్టుబడులు తీసుకురావడానికి. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కి ఖచ్చితంగా మేలు చేకూరుస్తుందనే భావన మాత్రం వ్యక్తమవుతోంది. థాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. థాంక్ యూ.